ఇక్కడ డొనేషన్ కి కట్టే మనీతో ఫారెన్ యూనివర్సిటీలో మీ బ్యాచిలర్స్ కంప్లీట్ అయ్యే గొప్ప అవకాశం ఉంది. ఇండియన్ అడ్మిషన్స్ డైరెక్టర్ మనతో ఉన్నారు, కిరణ్ గారు. అంటే 17 లక్షలతోటి మలేషియా లాంటి కంట్రీలో ఫారెన్ డిగ్రీ తోటి బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఎలా సాధ్యం? అండ్ యూజువల్గా మన దగ్గర పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి పంపిద్దామని చూస్తున్నారు. కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ టూ హై అండ్ ఇట్ హెస్ బికమ్ ఎ కమర్షియల్ ఆస్పెక్ట్. అమెరికాకు చూస్తే మనకు రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అయిపోతుంది. టూ మెనీ. సో మనకి సునాయాసంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎక్కడా తగ్గకూడదు. సాటిస్ఫై చేస్తుందా? దే హ్యావ్ దేర్ ఓన్ క్యాంపసెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మలేషియా. జపాన్ నుంచి, కొరియా నుంచి, లేదంటే చైనా నుంచి, అండ్ ఈవెన్ ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఈ కంట్రీస్ నుంచి వచ్చి ఆ క్యాంపస్ మలేషియాలో మీరు చెప్పిన యూనివర్సిటీలో చదువుకుంటే ఇన్ని అడ్వాంటేజెస్ తో పాటు వాళ్ళకి వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకొని అక్కడ డిగ్రీ తెచ్చుకునే అవకాశం ఉంది. అదెలా పాసిబుల్? ఫారిన్ కంట్రీలోని యూనివర్సిటీస్, ఎగ్జాంపుల్ యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, లేదంటే కెనడా కానీ, యుఎస్ కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ క్యాంపసెస్. నమస్తే వ్యూయర్స్. ఐఐటి, జేఈఈ, ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాలేదు, కానీ నేను మంచి యూనివర్సిటీలో కాలేజ్లో చదవాలనుకుంటున్నాను, ఎంత డొనేషన్ అయినా కట్టి జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని మీరు డిసైడ్ అయితే ఇక్కడ డొనేషన్ కి కట్టే మనీతో ఫారెన్ యూనివర్సిటీలో మీ బ్యాచిలర్స్ కంప్లీట్ అయ్యే గొప్ప అవకాశం ఉంది. ఎగ్జైటింగ్ గా ఉంది కదా? ఎగ్జాక్ట్లీ, ఇది రైట్ టైం, అడ్మిషన్స్ జరుగుతున్న టైం. అందుకోసమే సిమన్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఇది ఒక గొప్ప ఆప్షన్, మలేషియాలో చదువుకునే ఆప్షన్. పూర్తి డీటెయిల్స్ మనం మాట్లాడదాము. ఇండియన్ అడ్మిషన్స్ డైరెక్టర్ మనతో ఉన్నారు, కిరణ్ గారు. నమస్తే అండి. బెస్ట్ టైంలో బెస్ట్ ఆప్షన్ ఒకటి తీసుకొచ్చారు ఇండియన్ స్టూడెంట్స్ కోసం. కొంత ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి డైరెక్ట్ గా వెళ్ళిపోదాము. ఇక్కడ కట్టే జస్ట్ డొనేషన్ డబ్బులతోటి, అంటే 15 నుంచి 17 లక్షలు డొనేషన్ తీసుకుంటారు ఇంజనీరింగ్ కాలేజ్ లో. అది కాకుండా 4 years కి ఒక్కొక్క ఇయర్ 2.5 లక్షల నుంచి 3 లక్షల దాకా. సో మొత్తం కలిపితే మనకు ఒక 25 లక్షలు 30 లక్షల దాకా వస్తుంది అన్ని ఖర్చులు కలిపి. ఇందులో హాఫ్ అమౌంట్ అంటే 17 లక్షలతోటి మలేషియా లాంటి కంట్రీలో ఫారెన్ డిగ్రీ తోటి బ్యాచిలర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఎలా సాధ్యం? ఫారిన్ డిగ్రీ అనేది లైక్ జనరల్లీ పేరెంట్స్ పర్స్పెక్టివ్లో ఎప్పుడు యూకే, యుఎస్ఏ, ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్లోనే చూస్తూ ఉంటారు. అండ్ యూజువల్గా మన దగ్గర పేరెంట్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే బ్యాచిలర్స్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి పంపిద్దామని చూస్తున్నారు. బట్ ఇండియాలో గ్రాడ్యువల్గా ఏమవుతుంది అంటే ద కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ టూ హై అండ్ ఇట్ హెస్ బికమ్ ఎ కమర్షియల్ ఆస్పెక్ట్. ఈ కమర్షియల్ ఆస్పెక్ట్లో ఇందాక మీరు చెప్పినట్టు డొనేషన్ ఈజ్ లైక్ 10 lakhs, 15 lakhs, 20 lakhs అనేది డొనేషన్ ఉంది. సో ఈ కాస్ట్లో ఇఫ్ ద పేరెంట్ హ్యాస్ ద అఫోర్డబిలిటీ ఆర్ ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ లైక్ తనకు కావాలనుకున్న ఒక కాలేజ్, ఒక ఎక్స్పెక్టెడ్ కాలేజ్లో తనకు అడ్మిషన్ రాలేదు, మేబీ కావాల్సిన ప్రోగ్రాంలో రాలేదు, లేదు అంటే కనుక ఎక్స్పెక్టెడ్ యూనివర్సిటీలో రాలేదు, ఇన్ ఆర్డర్ టు ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ కాంప్రమైజ్డ్, పేరెంట్స్ ఆర్ రెడీ టు స్పెండ్ అ చంక్ ఆఫ్ అమౌంట్. లైక్ ఓకే, మేము ఒక 15 lakhs పే చేస్తాము, 20 lakhs పే చేస్తాము. అండ్ దెర్స్ ఆల్సో అ ప్యాటర్న్ ఆఫ్ మెనీ తెలుగు పేరెంట్స్ యూజువల్లీ దే సెండ్ దేర్ చిల్డ్రన్ టు బెంగళూరు. ఇంతకుముందు బెంగళూరు పంపించేవాళ్ళు, చెన్నై పంపించేవాళ్ళు, అండ్ చండీగఢ్ కానీ, గుజరాత్ కానీ, ఇలాంటి క్యాంపస్కి యూజువల్గా పేరెంట్స్ అక్కడ దాకా తీసుకెళ్ళి క్యాంపస్ అది చూసి అండ్ దే ఆర్ ఓకే టు పే దట్ బిగ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో అంత అమౌంట్ పే చేసినప్పుడు వాట్ ఈస్ దట్ స్టూడెంట్ ఈస్ గెటింగ్? ఇప్పుడు త్రూ కౌన్సిలింగ్ వచ్చిన స్టూడెంట్ ఉన్నారు, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఒక 15 lakhs పెట్టి డొనేషన్ పే చేసిన స్టూడెంట్ ఉన్నాడు. సో దే ఆర్ గెటింగ్ ఈక్వల్ ఎడ్యుకేషన్, సేమ్ క్లాస్ రూమ్లో ఉన్నారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ ప్రాస్పెక్ట్స్ దెర్ ఇస్ నో వెయిటేజ్, లైక్ ఓకే ఇతను డొనేషన్ పే చేశాడు కాబట్టి కొంచెం వెయిట్ అలా ఉండదు. ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ యొక్క స్కిల్ని బట్టే ఉంటుంది జాబ్ ప్రాస్పెక్ట్ అనేది. సో మై క్వశ్చన్ ఈస్ వేర్ ఇస్ దిస్ 10-15 lakhs, వాట్స్ ద పర్పస్? ద పేరెంట్ దేనికి ఇన్వెస్ట్ చేయాలి? సో ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి అన్నప్పుడు ఐ వర్క్ ఫర్ యూనివర్సిటీ, హెల్ప్ యూనివర్సిటీ. అండ్ బిఫోర్ దట్ మలేషియా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే జాగ్రఫికల్ వైజ్ ఇట్స్ నాట్ టూ ఫార్. మీకు ఒక 4.5 hours ఫ్లైట్ జర్నీలో లైక్ యూ కెన్ హ్యాపీలీ రీచ్ టు మలేషియా. అండ్ దెన్ మలేషియా ఈస్ సెకండ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ హబ్ అండి. అది ఫర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ స్టూడెంట్స్ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఇట్స్ ర్యాంక్డ్ యాజ్ ఎడ్యుకేషన్ హబ్. ఆల్మోస్ట్ 1,70,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ జనరల్లీ యూఎస్కి మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళ పాపులేషన్ హార్డ్లీ 1,30,000 ఆర్ 1,50,000 ఉంటుంది. బట్ మలేషియాలో ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ 1,70,000 ఉన్నారు. కాకపోతే మనకెందుకు తెలియదు అంటే దెర్ ఇస్ అన్ అవేర్నెస్.
అవేర్నెస్ లేదు. అవేర్నెస్ లేదు. అందరికి అమెరికా, యూరప్ ఇవే ఎక్కువ. అమెరికా, యూరప్ అండ్ యూకే, ఆస్ట్రేలియా ఆర్ ద ప్రామినెంట్ కంట్రీస్ ఫర్ మాస్టర్ డిగ్రీస్. జనరల్గా మాస్టర్స్కి వెళ్తారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బ్యాచులర్స్ కూడా నవ్వే డేస్ ఆల్మోస్ట్ ఒక 27% ఆఫ్ ద పాపులేషన్ స్టూడెంట్స్ ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి బ్యాచులర్స్ చదువుతున్నారు. అవును, ఈ మధ్య అండ్ కాలంలో మీరు ఎంబీబీఎస్ చూసుకున్నప్పుడు ఎస్ దెర్ ఇస్ అ బిగ్ మార్కెట్ ఫర్ రష్యా, ఫిలిప్పైన్స్ లేదా యూరోపియన్ కంట్రీస్. ఇన్ఫ్యాక్ట్ ఇట్ బిఫోర్ చైనా కూడా వెళ్ళారు. సో లైక్ వైజ్ వెన్ ఇట్ కమ్స్ టు అఫోర్డబిలిటీ అండ్ ఫారిన్ డిగ్రీ పాయింట్ ఆఫ్ వ్యూ, మలేషియా జాగ్రఫికల్లీ ఉన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్స్ ద బెస్ట్ సూటబుల్ చాయిస్ ఫర్ పేరెంట్స్ when they are able to afford this amount of money. కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా మన ఇండియాకి దగ్గరగానే ఉంటుంది మలేషియాలో. కాస్ట్ ఆఫ్ లివింగ్, we are living in artificial hyped prices లో బ్రతుకుతున్నాం మనం, హానెస్ట్లీ స్పీకింగ్. అండ్ మలేషియా ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ మోర్ అడ్వాన్స్డ్ కంట్రీ, మన మీద కొంచెం అడ్వాన్స్డ్ కంట్రీగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఒక్క మలేషియన్ రింగెట్స్ తీసుకొచ్చుకుంటే మన దగ్గర 21 రూపీస్ అండి. సో సేమ్ లైక్ యూఏఈ అనుకుందాం, దుబాయ్ అనుకుందాం. సో దుబాయ్ మీరు చూసుంటారు ద టాల్ స్ట్రక్చర్స్ అండ్ ఎవ్రీథింగ్. సో లైక్ వైజ్ మలేషియా ఈజ్ ఈక్వల్లీ కాంపిటెంట్ కంట్రీ ఇన్ ఏషియన్ పార్ట్. బీయింగ్ అన్ అడ్వాన్స్డ్ కంట్రీ అండ్ హయ్యర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ కరెన్సీ కంపారిజన్, ఇట్స్ అ గుడ్ లొకేషన్ అండ్ ఇట్స్ అ గుడ్ కంట్రీ అండి. వెరీ నియర్ ఆల్సో. వెరీ నియర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద కాస్ట్ ఆఫ్ లివింగ్, ఎ స్టూడెంట్ కెన్ సర్వైవ్ విత్ ఇన్ 15,000 to 18,000 per month. యా, లేదు నాకు రూమ్లో ఎవరు ఉండొద్దు, నేను ఒక్కనే ఉంటాను అంటే కనుక ఇట్ మే గో అప్ టు 25,000 to 30,000. దట్ ఇంక్లూడ్స్ దేర్ హాస్టల్, దట్ ఇంక్లూడ్స్ దేర్ ఫుడ్, దట్ ఇంక్లూడ్స్ దేర్ మిస్సెలినియస్ లైక్ ఫోన్ రీఛార్జెస్ కానీ, ఎలక్ట్రిసిటీ, వైఫై. సో లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆర్ నాట్ టూ ఎక్స్పెన్సివ్ అండి. ఓకే, కమింగ్ టు ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇప్పుడు దాకా అందరూ అమెరికానే, యూకే, ఆస్ట్రేలియా ఇక్కడే మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. అమెరికాకు చూస్తే మనకు రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అయిపోతుంది. సో మనకి సునాయాసంగా ఉండాలి, అట్ ద సేమ్ టైం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎక్కడా తగ్గకూడదు. అలాంటివి సాటిస్ఫై చేస్తుందా? అ గుడ్ ఎగ్జాంపుల్ ఏంటంటే, యాజ్ ఎ సెడ్ ఇట్స్ అ సెకండ్ లార్జెస్ట్ ఎడ్యుకేషన్ హబ్ ఇన్ ఏషియాలోనే. దేర్ ఆర్ యూనివర్సిటీస్. మొనాష్ అనేది ఒక ఆస్ట్రేలియన్ యూనివర్సిటీ ఉంది, కర్టిన్స్ అని ఒక యూనివర్సిటీ ఉంది. దీస్ ఆర్ ఫారిన్ యూనివర్సిటీస్, యూకే, ఆస్ట్రేలియా నుంచి ఉన్న యూనివర్సిటీస్. దే హ్యావ్ దేర్ ఓన్ క్యాంపసెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మలేషియా. సో స్టూడెంట్స్ జపాన్ నుంచి, కొరియా నుంచి, లేదంటే చైనా నుంచి, అండ్ ఈవెన్ ఫిలిప్పైన్స్, ఇండోనేషియా, ఈ కంట్రీస్ నుంచి వచ్చి ఆ క్యాంపస్లో చదువుకొని దే గెట్ ఫారిన్ డిగ్రీస్. సో మలేషియన్ ఎడ్యుకేషన్ రికగ్నిషన్ ఉందా లేదు అంటే కనుక మలేషియాలో ఎందుకు చదువుకోవచ్చు అన్నదానికి దిస్ సెట్స్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ అండి. సో దే డూ హ్యావ్ ఫారిన్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మలేషియా. ఇట్ హ్యాస్ అ వైబ్రెంట్ స్టూడెంట్ క్యాంపస్ లైఫ్. సో మనకి ఈ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అనేది ఎలా ఉంటుంది? మలేషియా అంటే ఇండస్ట్రీస్కి మన ఇండియా కంటే కొంచెం ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎవరైతే బ్యాచిలర్స్ చేయడానికి వెళ్తున్నారో అక్కడికి, వాళ్ళకి ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇమీడియట్ గా బ్యాచిలర్స్ అయిపోతూనే జాబ్ స్కోప్ అనేది ఎలా ఉంటుంది? ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కన్నా ముందు ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్లీజ్. మన దగ్గర ఎడ్యుకేషన్ సిస్టమ్ కంపారిటివ్ ఎలా ఉంటుంది అంటే మోర్ ఆఫ్ థియరీ బేస్డ్ అండ్ వెరీ లిటిల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది. సో they join in universities, big universities. Even if a company hires a fresh graduate from a college in India, fresh graduate ఇనీషియల్గా ఒక లైవ్ ప్రాజెక్ట్లోకి వెళ్ళడు. ఒక 6 months లేదంటే ఒక 8 months లేదా బేస్డ్ ఆన్ ద స్టూడెంట్ స్కిల్ సెట్ ఒక 3 months మినిమం ట్రైనింగ్ అనేది ఉంటుంది. బికాస్ దే రియలీ డోంట్ హ్యావ్ దట్ రియల్ టైమ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండదు మన సిలబస్ ప్రకారం కానీ, మన వే ఆఫ్ అకాడమిక్ స్ట్రక్చర్లో. వేరస్ ఇక్కడ ఏంటంటే ఒక సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు సెమిస్టర్కి ఒక 5 subjects తీసుకుంటారు. ఒక సబ్జెక్ట్కి మార్నింగ్ 3 hours క్లాస్ ఉంటే ద ఎంటైర్ డే విల్ బి ల్యాబ్. సో దే డీల్ విత్ లెస్ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అండ్ మోర్ ఆఫ్ ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్. సో ల్యాబ్లో వీళ్ళు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, వీళ్ళ ఫైనల్ ఇయర్ ఏదైతే ఉంటుందో దిస్ ఎంటైర్ ఫైనల్ ఇయర్ ఈజ్ అన్ ఇండస్ట్రీ బేస్డ్ ప్రాజెక్ట్. మనకి ఇక్కడ సెమినార్ అని, మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ అనేది బేసిక్ ఇలా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే యాజ్ సూన్ యాజ్ దే హెడ్ దేర్ ఫైనల్ ఇయర్ దే ఆర్ సపోజ్ టు జాయిన్ ఏ కంపెనీ. ఇప్పుడు వీళ్ళు డేటా సైన్స్ అనే సబ్జెక్ట్ తీసుకున్నారు. డేటా సైన్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ ఏ కంపెనీస్ అయితే రన్ అవుతూ ఉంటాయో ద హెచ్ఓడి విల్ అసైన్ ద స్టూడెంట్ టు గో అండ్ జాయిన్ ఇన్ దట్ కంపెనీ. యా. సో ఈ ఫైనల్ ఇయర్ మొత్తం స్టూడెంట్ హ్యాస్ టు వర్క్ ఆన్ ద ప్రాజెక్ట్, గెట్ ఇట్ డన్, అండ్ దెన్ దే విల్ గెట్ ఎ సర్టిఫికేషన్. అంటే ఇప్పుడు ఈ బ్యాచిలర్స్లో మనకి మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్ ఎలా అయితే పార్ట్ ఆఫ్ ద సిలబస్, ఇక్కడ 1 year అనేది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద సిలబస్ టు వర్క్ ఇన్ అన్ ఇండస్ట్రీ అండ్ it's a paid internship. It's a paid internship. The minimum they get at least is like మన కరెన్సీలో కన్వర్ట్ చేయాలి అంటే ఇట్స్ అప్రాక్సిమేట్లీ ఒక 30,000 రూపీస్ నుంచి దే మే ఈవెన్ మేక్ అప్ టు 1 lakh
యాజ్ ఎ పెయిడ్ ఇంటర్న్షిప్. ఒక స్టూడెంట్ ఒక పేరెంట్ అనుకోవచ్చు, నేను ఇక్కడ ఒక 20 lakhs స్పెండ్ చేస్తున్నాను, సో వాట్ ఈస్ దట్ మై సన్ ఈస్ గెటింగ్. అక్కడ అదే 20 lakhs పేరెంట్ ఎఫర్ట్ చేసినప్పుడు ఆ స్టూడెంట్కి దే ఆర్ గెటింగ్ అ 1 year పెయిడ్ ఇంటర్న్షిప్. హీ కెన్ మేక్ అట్లీస్ట్ మినిమం 6 lakhs ఇన్ దేర్ ఫైనల్ సెమిస్టర్ ఇట్ సెల్ఫ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్న్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ. యా, క్యాంపస్ ప్లేస్మెంట్ అని మీరు ఒక క్వశ్చన్ అడిగారు. క్యాంపస్ ప్లేస్మెంట్లో ఇఫ్ యూ ఆర్ ఎ హెచ్ఆర్ అండ్ ఐఎమ్ అ స్టూడెంట్, ఇప్పుడు మీకు నాకు ఒక 15 నిమిషాల ఇంటర్వ్యూ 15 నిమిషాలు అనేది ఉంటుంది. యాజ్ ఎ హెచ్ఆర్ యూ ఆస్క్ మీ సమ్ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ దెన్ నేను ఆన్సర్ చేస్తాను. సో 15 minutes టైంలో యూ మే బీ ఇంప్రెస్డ్ ఆర్ యూ మే ఫీల్ లైక్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. సో దెర్స్ నాట్ ఎనఫ్ టైమ్ టు ప్రూవ్ దట్ ఆల్ మై 4 years ఎక్స్పీరియన్స్ 15 నిమిషాల్లో నేను చెప్పగలనంటే మేబీ సమ్ టైమ్స్ ఇట్ మే నాట్ వర్క్అవుట్. ఇక్కడ ఈ యూనివర్సిటీలో వెన్ ద స్టూడెంట్ ఈస్ రియలీ డూయింగ్ అ 1 year at a certain company, they have a 1 year of time to impress a HR that he has the required skill for that particular project. అంతే కదా. యా, Simple. he already has hands on experience. He already has an hands-on experience and he has 1 year time to prove that he has this eligibility, and at least 70% of the students they get directly recruited by the company. So this is indirectly showing a path to the student that you are already on a real-time platform lo meer unnaru ani. So campus placements point of view, yes, 70% ఇక్కడ ఆల్రెడీ ఛాన్స్ ఉంది. లేదు అది అయిపోయింది అండ్ దెన్ స్టూడెంట్ వాంట్స్ టు హ్యావ్ అనదర్ ప్లాట్ఫామ్. కెరీర్ ఫెయిర్స్ ఉంటాయి. కెరియర్ ఫైర్స్ మోస్ట్లీ వీళ్ళకి డైరెక్ట్ క్యాంపస్కి వస్తాయి, యాజ్ సేమ్ యాజ్ ఇండియన్ సిస్టమ్ లాగానే. సో క్యాంపస్కి వస్తాయి అండ్ దే గెట్ సెలెక్టెడ్ ఫర్ ద జాబ్స్. స్కిల్ బేస్ మీద స్టూడెంట్కి జాబ్స్ ఉంటాయి. అండ్ దే ఆల్సో హ్యావ్ 1 year ఆఫ్ పోస్ట్ స్టడీ పర్మిట్ అంటారు. అంటే నాది అయిపోయింది బ్యాచిలర్స్, సో నేను కొంచెం బ్రీత్ తీసుకుంటాను, నేను వేరే జాబ్ ట్రై చేయాలి, లేదంటే నేను జాబ్స్ కోసం నాకు కొంచెం గ్రేస్ పీరియడ్ కావాలి. సో ద కంట్రీ గివ్స్ యూ 1 year ఆఫ్ పోస్ట్ స్టడీ పర్మిట్ అంటే. సో స్టూడెంట్ కెన్ ఈవెన్ అప్లై ఫర్ జాబ్స్ either త్రూ రిఫరల్స్ ఆర్ ఈవెన్ తను గ్రాడ్యుయేషన్ అయిపోయింది బయటకు వచ్చాడు, స్టిల్ కాలేజ్లో కెరియర్ ఫెయిర్ ఏదో రన్ అవుతుంది, హీ కెన్ గో అండ్ అప్లై ఫర్ దట్. యూనివర్సిటీ విల్ సెండ్ ద ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్. అలమ్ని కేటగిరీలో వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ పంపిస్తూ ఉంటారు. అండ్ కెరియర్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ విల్ ఆల్వేస్ హెల్ప్ ద స్టూడెంట్ టు ఫైండ్ ఎ రిఫరెన్స్ ఫర్ ద జాబ్. సో దెర్ ఆర్ 3 options ఉన్నాయి ఇక్కడ స్టూడెంట్కి. కరెక్ట్. ఇంకొకటి నాకు బిఫోర్ ఇంటర్వ్యూ ఒక మేజర్ ఒకటి చెప్పారు. యా, మలేషియాలో మీరు చెప్పిన యూనివర్సిటీలో చదువుకుంటే ఇన్ని అడ్వాంటేజెస్ తో పాటు వాళ్ళకి అక్కడ నుండి వేరే కంట్రీస్కి వెళ్ళి చదువుకొని అక్కడ డిగ్రీ తెచ్చుకునే అవకాశం ఉంది. అది ఎలా పాసిబుల్? This is a long existing relationship with Malaysia to the foreign countries అండి. It's popular for education hub because foreign countryలోని యూనివర్సిటీస్, ఎగ్జాంపుల్ యూకే కానీ ఆస్ట్రేలియా కానీ లేదంటే కెనడా కానీ యుఎస్ కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ క్యాంపసెస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మలేషియా. అండ్ ఈ యూనివర్సిటీస్ కూడా 2+2 పార్ట్నర్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి ఎక్కువ. ఇందాక నేను మీకు చెప్పినట్టు HELP, హైయర్ ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఫిలాసఫీ. It's a 39 years old university and it has an alumni network of 1,50,000. సో 1,50,000 మంది స్టూడెంట్స్ ఆల్రెడీ అక్కడ చదువుకొని వెళ్ళారు. సో అండ్ కంపేర్డ్ విత్ ఇట్స్ ర్యాంకింగ్స్, క్యూఎస్ ర్యాంకింగ్ అనేది ఏషియన్ పార్ట్కి ద మోస్ట్ ప్రామినెంట్ ర్యాంకింగ్ కేటగిరీ అది. సో క్యూఎస్ ర్యాంకింగ్లో 2021లో ఇట్ హ్యాస్ టు టాప్ 1, ర్యాంక్డ్ 1 ఇన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ పార్ట్లో ర్యాంక్డ్ 1లో ఉంది. అండ్ ఇట్స్ అ 5-star ర్యాంక్డ్ యూనివర్సిటీ. జనరల్లీ 5-star అనేది మనం హోటల్స్కి వాటికి వింటాము. క్యూఎస్ ర్యాంకింగ్స్ కేటగిరీలో దే హ్యావ్ స్టార్స్ ఫర్ యూనివర్సిటీస్, 3-star, 2-star, 5-star, లేదా Tier 1, Tier 2, Tier 3 అని కూడా అనుకోవచ్చు మీరు. సో ఇట్స్ అ Tier 1 కేటగిరీ యూనివర్సిటీ విత్ 5-star ర్యాంకింగ్. అండ్ దిస్ యూనివర్సిటీ హ్యాస్ 2 campuses. దమాన్సార్ అని ఒక క్యాంపస్ ఉంది అండ్ సుబాంగ్ 2 అని ఇంకొక క్యాంపస్ ఉంది. ఎక్కువగా బ్యాచిలర్ ప్రోగ్రామ్స్ సుబాంగ్ 2లో జరుగుతాయి అన్నమాట. అండ్ స్టూడెంట్స్కి 2 options ప్రొవైడ్ చేస్తారు. యాక్చువల్లీ 3 options, ఇంకా కన్ఫ్యూజన్ లేదంటే 3 options ఉన్నాయి. ఒకటి, దే స్టడీ ఎట్ హెల్ప్ యూనివర్సిటీ, దే గెట్ అ హెల్ప్ యూనివర్సిటీ డిగ్రీ, ఆప్షన్ 1. ఆప్షన్ 2, కొంతమంది పేరెంట్స్ లేదు మలేషియాలో చదువుతాడు కాకపోతే మా అబ్బాయికి యూఎస్ డిగ్రీ కావాలి, లేదు మా అబ్బాయికి ఆస్ట్రేలియా డిగ్రీ కావాలి అని కొంతమంది పేరెంట్స్ అడుగుతారు యూజువల్గా. ఆ కేసులో స్టూడెంట్ జాయిన్ అయ్యే టైంలో హీ హ్యాస్ ద ఆప్షన్ టు సెలెక్ట్ ద కరికులం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఓకే నీకు యూకే డిగ్రీ కావాలి, దెన్ స్టూడెంట్ ఫస్ట్ 2 years మలేషియాలో చదువుతారు అండ్ రిమైనింగ్ 2 years తను యూకే సెలెక్ట్ చేసుకున్నప్పుడు యూకేకి వెళ్ళి చదువుతారు. ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్స్ అంటారు. ఈ హెల్ప్ యూనివర్సిటీ పంపిస్తుంది. ఎస్, ఇక్కడ ఏదైతే 2 years తను చదివారో ఆ నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది తను అక్కడికి వెళ్ళి చదువుకుంటారు. మరి డిగ్రీ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడి నుంచి వస్తుంది, యూకే నుంచి వస్తుంది. అంటే 1 shot 2 words లాగా ఆల్రెడీ చదువుకునేది మలేషియాలో, ఫారెన్ కంట్రీలో, కానీ అక్కడి నుంచి యూకేకి వెళ్ళి అక్కడ 2 years కంప్లీట్ చేసి ఫైనల్ డిగ్రీ యూకే నుండి వస్తుంది. అంటే
ఈ బ్యాచిలర్స్ మొత్తం యూకే నుండి కంప్లీట్ యూకే నుంచి, బికాస్ కరికులం తను ఏదైతే ఇనిషియల్ గా సెలెక్ట్ చేసుకున్నారో ఇట్ ఈస్ ఫ్రమ్ యూకే. ద సేమ్ ఆప్షన్ ఈస్ ఆల్సో అవైలబుల్ ఫర్ ఆస్ట్రేలియా అండ్ ఆల్సో ఫర్ యూఎస్ఏ అండ్ ఈవెన్ ఫర్ న్యూజిలాండ్. వన్ ఆఫ్ ద రీజన్ మలేషియాలో ఉన్న యూనివర్సిటీస్ కి ఫారిన్ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎందుకు వస్తారు అంటే దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. దే స్టడీ ఎట్ మలేషియా అండ్ దే గెట్ అ ఫారిన్ డిగ్రీ. లేదు ఐఎమ్ స్టిల్ ఓకే విత్ మలేషియా అంటే కనుక దే స్టడీ ద కంప్లీట్ బ్యాచులర్స్ ఎట్ దట్ యూనివర్సిటీ అండ్ దే గెట్ దేర్ ఓన్ డిగ్రీ. ఆప్షన్ 1 చెప్పాను కదా మీకు. సో దే గెట్ ద యూనివర్సిటీ డిగ్రీ, హెల్ప్ యూనివర్సిటీ. లేదు అంటే కనుక దే గెట్ ఎ ఫారిన్ డిగ్రీ. ఎందుకని ఫారిన్ డిగ్రీలు అంత క్రేజ్? అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫారిన్ డిగ్రీస్ అండ్ నేటివ్ కంట్రీ? నేటివ్ కన్నా ఫారిన్ డిగ్రీకి ఎందుకు క్రేజ్ అన్నప్పుడు ద బేసిక్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ కాస్ట్. యా, ఇప్పుడు ఒక 1 lakh నా దగ్గర ఉంది, 1 lakh ఉన్నప్పుడు నేను డెఫినెట్లీ ఐ మే గో ఫర్ ఒక ఫోల్డ్ ఫోనో లేదంటే ఒక ఐఫోన్కో వెళ్తాను. బట్ ఐ డోంట్ గో ఫర్ OnePlus ఆర్ సంథింగ్ కొంచెం తక్కువ స్టాండర్డ్ ఫోన్కి అయితే నేను వెళ్ళను. సో ద క్వశ్చన్ అఫోర్డబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇఫ్ ద పేరెంట్ ఈజ్ ఏబుల్ టు అఫోర్డ్ 20-25 lakhs, ఇందాక నేను ROI అనేది లేదు ఇక్కడ అని చెప్పాను. ఇక్కడ ఈ ROI పాయింట్ ఆఫ్ వ్యూలో స్టూడెంట్కి ఏమొస్తుంది అంటే గ్లోబల్ డిగ్రీ వస్తుంది, విచ్ మీన్స్ హీఈస్ గెటింగ్ అ ఫారిన్ డిగ్రీ ఫర్ ద సేమ్ కాస్ట్. జస్ట్ ఇక్కడ పే చేసే డొనేషన్, ఫారిన్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సెకండ్, హీఈస్ మోర్ ఇన్ టు ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదర్ దాన్ థియరిటికల్ నాలెడ్జ్. సో స్టూడెంట్కి జాబ్ ప్రాస్పెక్ట్ అవనివ్వండి, ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్ అవనివ్వండి, బై ద టైమ్ హీ గ్రాడ్యుయేట్స్ హీ ఆల్రెడీ హ్యాస్ ద ఇండస్ట్రీ రెడీ స్కిల్ అనేది తన దగ్గర ఉంది. 3, పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు నేను ఒక కాలేజ్లో ఇక్కడ చదువుకున్నాను అనుకోండి, మై క్లాస్మేట్స్ విల్ బీ లోకల్. దే మే బీ ఫ్రమ్ మేబీ ఫ్యూ స్టేట్స్ నుంచి రావచ్చు, బట్ లోకల్ స్టూడెంట్స్ అనేది అంటాను. బట్ ఇక్కడ మీ రూమ్మేట్స్ అయి ఉండొచ్చు, మీ రూమ్మేట్స్ ఉండొచ్చు, లేదంటే మీ క్లాస్మేట్స్ అయి ఉండొచ్చు. వన్ ఫ్రమ్ ఫిలిప్పీన్స్ నుంచి, లేదంటే కొరియా నుంచి, లేదంటే జపాన్ నుంచి, వియట్నాం నుంచి. సో యూ హ్యావ్ అ వైడ్ ఎక్స్పోజర్. ఫ్రమ్ డే 1 యూఆర్ ఆన్ గ్లోబల్ ప్లాట్ఫామ్. From day one you are on global platform. The third most key point, it is like you are pursuing a bachelor's degree by already getting an internship of 1 year. ప్రాక్టికల్గా మీరు ఒక కంపెనీలో వర్క్ చేసి, ఇట్స్ అ పెయిడ్ ఇంటర్న్షిప్, 1 year పెయిడ్ ఇంటర్న్షిప్ మీరు వర్క్ చేసి మీరు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. సో ROI పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదొక గ్రేట్ అడ్వాంటేజ్ అనేది నేను ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇప్పుడు ఈ ఫారెన్ డిగ్రీకి లేకపోతే నేటివ్ ప్లేస్లో చేసిన డిగ్రీకి రిక్రూట్మెంట్ టైంలో ఏమైనా ప్రిఫరెన్స్ అంటే ఏమైనా ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉందా? అంటే ఎవరైతే ఫారెన్ డిగ్రీ పర్స్యూ చేశారో వాళ్ళు. యా, ఇక్కడ డిగ్రీ చేసిన వాళ్ళు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్కి మాత్రమే అప్లై చేసుకుంటారు. మోస్ట్లీ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్కి అప్లై చేసుకుంటారు. అక్కడ డిగ్రీ చేసిన వాళ్ళకి దే కెన్ అప్లై ఫర్ ఎనీ జాబ్ ఆపర్చునిటీస్ వరల్డ్ వైడ్, లైక్ యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, ఎనీ అదర్ కంట్రీస్లో వరల్డ్ ప్లాట్ఫామ్లో దే కెన్ అప్లై ఫర్ జాబ్స్. అండ్ ద బేసిక్ శాలరీస్ అనేది ఉంటుంది. బేసిక్ శాలరీస్ రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒక రిపోర్ట్ వచ్చింది. ద లేబర్స్ ఆర్ మేకింగ్ మోర్ ఇన్కమ్ యాన్యువల్లీ కంపేర్డ్ విత్ ద గ్రాడ్యుయేట్స్. రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒక రిపోర్ట్ వచ్చింది, మీరు చూడండి. లైక్ ద లేబర్స్ వర్ ఏబుల్ టు మేక్ 30 to 50,000 ఆన్ అన్ యావరేజ్ పర్ మంత్, వేరస్ గ్రాడ్యుయేట్స్ హ్యావ్ టు అడ్జస్ట్. ఇనీషియల్గా దే ఆర్ 3 lakhs ప్యాకేజ్ 6 lakhs ప్యాకేజ్ దగ్గర అడ్జస్ట్ అయిపోతున్నారు. అండ్ వేరేస్ అక్కడ మినిమం మీకు బేసిక్ స్టార్టింగ్ ప్యాకేజ్ ఇస్ లైక్ 12 lakhs. ఇట్స్ అ బేసిక్. సో జస్ట్ ఇమాజిన్ యూ హ్యాడ్ 1 year ఎక్స్పీరియన్స్ మీకు ఆల్రెడీ వచ్చింది, దెన్ యువర్ బేసిక్ విల్ స్టార్ట్. సో ఐ నో ద ఫిగర్స్, బట్ ఐ రియలీ డోంట్ వాంట్ టు రివీల్ ద ఫిగర్స్. ఎందుకు అంటే మీరు అంత అన్నారు కదా మా అబ్బాయికి అంత రాలేదు అని. సో ఐఎమ్ స్టార్టింగ్ విత్ బేసిక్ ఇస్ 1 lakh. బేసిక్ ఇస్ 1 lakh. యా, ROI పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ పేరెంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ROI లేదు, అక్కడ ROI మీకు ఫైనల్ ఇయర్లో ఉంది. అండ్ దెన్ అట్లీస్ట్ ఒక 30% అక్కడ కవర్ అవుట్ అవుతుంది. 4th year నుంచి ROI అనేది వితిన్ 1 year వాళ్ళకి ROI వచ్చేస్తుంది. పర్ఫెక్ట్. సో స్టూడెంట్స్ హూ హ్యాస్ అ మెరిట్, మీరు ఇందాక 17 lakhs అదొక ఫీజ్ చెప్పారు. ఇట్ వేరీస్ ఫ్రమ్ ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇట్స్ లైక్ 17 lakhsలో తనకు కంప్లీట్ అవుతుంది. అండ్ కంప్యూటర్ సైన్స్ 19 lakhsలో కంప్లీట్ అవుతుంది. స్టూడెంట్స్ హూ హ్యాస్ అ మెరిట్, ఒక 90% ఉంది ఇంటర్మీడియట్లో MPC సబ్జెక్ట్లో, ఎస్ దే గెట్ అ 20% స్కాలర్షిప్. 20% స్కాలర్షిప్. సో 17 lakhs అంటే అక్కడ ఒక అప్రాక్సిమేట్లీ ఐఎమ్ రియలీ నాట్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్. 20% అనేది 17 lakhsలో 3.4. సో 3.4 డిడక్ట్ అవుతుంది. సో సమ్వేర్ అరౌండ్ 14 lakhsలో తను కంప్లీట్ చేస్తారు. అండ్ ద సేమ్ స్టూడెంట్ ఈస్ మెయింటైనింగ్ ద సేమ్ గుడ్ అకాడమిక్ ఎక్సలెన్స్ ఇన్ దేర్ ఫస్ట్ ఇయర్, దే గెట్ అనదర్ 20% ఇన్ దేర్ సెకండ్ ఇయర్. అండ్ అగైన్ ఇంకా థర్డ్ ఇయర్లో వీళ్ళకి ఫీజు అనేది యాక్చువల్ ఇంటర్న్షిప్లో ఉంటుంది. బట్ స్టిల్ if they continue to have the same academic excellence,
దే గెట్ ఇన్ ద థర్డ్ ఇయర్. సో 20% అనేది ఓవరాల్ ఫీజులో కూడా అప్లై అవుతుంది ఇఫ్ దే కంటిన్యూ ద పర్ఫార్మెన్స్. లేదు అంటే ఫస్ట్ ఇయర్లో వీళ్ళకి 20% అనేది బై డిఫాల్ట్ 90% మెరిట్ మీద ఇచ్చేస్తారు. సో వీ డోంట్ నీడ్ ఎంసెట్, వీ డోంట్ నీడ్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. అండ్ వీసా అనేది కూడా ఒక 3 to 5 వర్కింగ్ డేస్లో వీసా వస్తుంది. అండ్ అన్లైక్ టు ద అదర్ కంట్రీస్ లైక్ యూఎస్ఏ, ఆస్ట్రేలియా, బ్యాంక్ అకౌంట్లో లక్షలు చూపించాలి, 30 లక్షలు 50 లక్షలు అవసరం లేదు. ఇక్కడ అసలు ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అవసరం లేదు. ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ అవసరం లేదు. అండ్ ఇఫ్ ద స్టూడెంట్ హ్యాస్ పర్సూడ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం, వాళ్ళ 10th అండ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది. అండ్ ఇఫ్ దే హ్యావ్ మినిమం 70% మార్క్స్ ఇన్ దట్ ఇన్ ఇంగ్లీష్, IELTS లాంటి ఎగ్జామ్ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వేవర్. ఇట్ ఈస్ అ వేవర్. సో విన్నారు కదండి, ఎంసెట్, IIT, JEE ఇలాంటి ర్యాంకులతో పని లేదు. మీరు ఏ కాలేజ్లో లక్షలు పోసి డొనేషన్ కట్టి ఆ తర్వాత ఫీజులు కట్టుకుంటూ చదవాల్సిన పని లేదు. మీకు డొనేషన్ అమౌంట్ ఎంత ఉందో దాంతోనే మొత్తం డిగ్రీ, మొత్తం బ్యాచిలర్స్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అది కూడా ఫారెన్ యూనివర్సిటీలో, మలేషియా లాంటి కంట్రీలో. అక్కడ చదువుకుంటూ మళ్ళీ మీరు యూకేకి వెళ్ళి చదువుకునే ఛాన్సెస్, అమెరికాకి వెళ్ళి చదువుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సగం ఇక్కడ చదివి సగం అక్కడ చదువుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఎలా చూసుకున్నా కూడా అన్ని లాభాలే కనిపిస్తున్నాయి, అది తక్కువ అమౌంట్తో. దిస్ ఈస్ ద రైట్ టైం. ఎవరైనా అడ్మిషన్స్ కోసం చూస్తున్నారు, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలని కన్ఫ్యూజన్లో ఉంటే ఖచ్చితంగా ఇది ఒకసారి కన్సిడర్ చేయండి. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే మీకు ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.